నమస్కారం మిత్రులారా. మంచి శుభమైన ఒక శుభవార్త. గత నెల రోజుల నుంచి గ్యాస్ లేదంటూ, ఇంధనానికి సంబంధించిన షార్టేజ్ నడుస్తుంది అంటూ ఎన్నో ప్రచారాలు వింటూనే ఉన్నాము. మనం ఎదుర్కొంటూనే ఉన్నాము సమస్యలు. చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటంటే, కట్టెల మీదనే వండుకోవడం అనేది పూర్వం నుంచి ఉన్న వైభవం మనందరికీ. ప్రకృతి మనందరికీ మంచి ఒక గుణపాఠం చెప్తూ ఉంటుంది ప్రతిసారి నేనున్నాను అని. ఈ విధంగా ప్రకృతి నుంచి మనం వంట కార్యక్రమాలు కట్టెల మీద చేసుకునే భాగ్యం కలిగింది ఎన్నో సంవత్సరాలు. అసలు ఊహించలేని మలుపు ఇది. అసలు ఆ మలుపు కట్టెల ద్వారా వండుకుంటే మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మన యొక్క నైతిక, సాంస్కృతిక పూర్వ వైభవ విలువలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. చాలామంది షార్టేజ్ వల్ల కట్టెల పొయ్యి మీద కొంతమంది డబ్బులున్న వాళ్ళు, లేకపోతే పలుకుబడి ఉన్న హోటల్స్ వాళ్ళు కట్టెల మీద వండుతున్నారని సమాచారం. మీరందరూ కూడా ఇప్పుడు నాయనమ్మ, అమ్మమ్మల ఇంటికి వెళ్తారు సెలవులో 3 నెలలు, 4 నెలలు. ప్రశాంతంగా కట్టెల మీద వండుకోండి. గ్యాస్ గురించి వదిలేయండి. ప్రభుత్వాలు చూసుకుంటాయి. వాళ్ళు మళ్ళీ మనకి తీసుకొస్తారు సమయానికి. చింతించే విషయం కాదు. కట్టెల మీద వండుకొని కమ్మగా అందరూ భోజనం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఒక సాధువుగా ఆలోచన చేసి ఈ సందేశాన్ని పంపుతున్నాం. కట్టెల మీద పూర్వం మనం వండుకున్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. కనీసం ఈ 3 నెలలు తిందాం. దీనివల్ల కొన్ని సంవత్సరాల ఆరోగ్యం బాగుంటుండొచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాము. అందరూ నాతో ఏకీభవిస్తారని ఆలోచిస్తూ ఉన్నాం. హర హర మహాదేవ్.